హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారా? మొన్న వీడియో నేను చెప్పాను కదండి, వాడు కువైట్ నుంచి క్షేమంగా వచ్చేసాడు అని. కానీ వాడు పడిన ఇబ్బందులు ఏంటి అని అంటే నేను చెప్తాను. వాడు కూడా ఊర్లో ఏజెంట్ని నమ్మి వెళ్ళాడు, కానీ వాళ్ళకి ఏం తెలియదండి. మరలా చెప్తున్నాను, ఊళ్ళో ఉన్న ఏజెంట్స్కి కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో కానీ కొంతమందికి తెలీదు. ఎందుకంటే వేరే వాళ్ళు కనుక్కొని పంపిస్తారు, ఎవరినన్నా ఉంటే చూడండి అని. వీళ్ళేమో వాళ్ళ మంచోళ్ళో కాదో వాళ్ళకి తెలీదు, వీళ్ళకి తెలియదు. అందుకని ఆఫీస్ ద్వారా వెళ్ళడం బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. అలాగే మన బంధువులు అంటే అక్కో వదినో ఎవరో ఒకరు ఉంటారు కదా, అలా వెళ్ళడం మంచిదేమోనని నా ఒపీనియన్ అనమాట. ఆఫీస్ ద్వారా కూడా వెళ్ళడం మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే వెళ్ళి ఇలాగ ఇబ్బందులు పడడం కంటే వాడు రావడం అంటే క్షేమంగా వచ్చాడు. ఆ క్షేమంగా రావడంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే, వీడు వెళ్ళిన ఇక్కడ వీడిని నమ్మాడు, ఇంత శాలరీ అని వేశారు. అంత శాలరీ అయితే రాలేదు. అంటే అందులో ఎంత ఉందో అంత వస్తుందని చెప్పారనమాట. అదే వేస్తారు కదా, 120 దినార్లో 110 దినార్లు, అంతా 110 దినార్లే వేసారట్టున్నారు. 100 దినార్లు వేసారు. 100 దినార్లు 30,000 అయిపోతాయని ఈవిడ చెప్పారట. 100 దినార్లు 30,000 అయిపోతాయని వాళ్ళు చెప్పారంట. కానీ ఇక్కడి నుంచి నేను బయలుదేరినప్పుడే చెప్పాను, 100 దినార్లు 30,000 అవ్వు. ఎందుకంటే నేను ముందున్నంత సరే రేటు పెరిగింది, దినార్ రేటు పెరిగింది. అప్పుడంటే తక్కువ, 35 రూపాయల, సారీ 230 రూపాయలు సంథింగ్, 40 రూపాయలు ఉండేదండి. కానీ ఇప్పుడు 70 రూపాయలు ఉంది, పెరిగింది. ఎంత పెరుగుకున్నా 100 దినార్లు 30,000 అవ్వలేవు కదా. అది నేను ఇక్కడే క్లారిటీ ఇచ్చాను. 100 దినార్లు అయితే 30,000 అవ్వు, మేబీ 22,000 23,000 అలాగ అవ్వచ్చు, తెలియదురా అని ఇక్కడే చెప్పేశాను అనమాట. అక్కడికి వెళ్ళాడు, క్షేమంగానే వెళ్ళిపోయాడు. వెళ్ళడం కూడా క్షేమంగానే వెళ్ళిపోయాడు, ఏమి ఇబ్బందులు ఏం పడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పనిలో పడ్డాడు, జాయిన్ అయ్యాడు. అంటే ఏం పని అంటే దువాని అంటారు కదా, సంథింగ్ ఏదో పని, మొత్తం మీద ఏదో పని. అలాంటి పని అంటే ఎడారికి కొంచెం దగ్గర అనమాట, ఎడారికి కొంచెం దగ్గర, అలాగా దువానిలో ఉంటారు కదా అలాగా. అయితే అంటే డ్రైవింగ్ అని తీసుకెళ్ళారు. ద మెయిన్ మోసం ఏంటంటే డ్రైవింగ్ అని తీసుకెళ్ళారంట. డ్రైవింగ్ కాదు, వేరే పని. ఇంకా చచ్చినోడికి వచ్చినంత పెళ్లి కట్నం అన్నట్టు వీడు ఇంకా సర్లే వచ్చిన పనికి మళ్ళీ వెళ్ళి నేను మారీ చేసేదేం ఏం లేదు, ఎలాగో వచ్చాను కదా, ఇంకా ఏదో ఒకటి చేసేసుకుంటాను 2 సంవత్సరాలని ఫిక్స్ అయిపోయాడు. 2 సంవత్సరాలు పని స్టార్ట్ అయ్యింది, చేసుకుంటున్నాడు బాగానే. 7-8 నెలలు అయిన తర్వాత జీతం అంతా నార్మల్గానే ఇచ్చేశాడు. 7-8 నెలల తర్వాత అనుకుంటాండి జీతం ఒక నెల ఆఫ్ చేసుకోవడం, ఇంకొక నెల ఇవ్వడం మొదలుపెట్టాడు వాళ్ళ బాబా, మా రాజగఢ వాళ్ళు బాబా. ఒక నెల ఇవ్వడం, ఇంకో నెల ఆఫ్ చేసుకోవడం, అలాగా 2-3 నెలల జీతం ఆఫ్ చేసుకున్నాడంట. ఇవ్వలేదంట ఆ జీతం కూడా. అలాగే ఇబ్బంది పెడతా వచ్చాడంట. జీతం కొంచెం లేట్గా ఇవ్వడం, ఒక రోజు చాలామందికి అలాగే ఉన్నాయండి. ఒక రోజు ఇస్తారు, మళ్ళీ వచ్చి నెలలోనేమో టయానికి ఇచ్చేస్తారు, ఒక నెలలోనేమో టయానికి ఇవ్వరు. అలా స్ట్రగుల్ చేశాడు అనమాట. ఆ విషయమై స్ట్రగుల్ చేశాడు. చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు, ఇంకా 3 ఎంతమందో ఉన్నారు. ఒకళ్ళేమో కడప, ఒకళ్ళు సంథింగ్ అదేంటది ఇథోపియా, ఇలా ఉన్నారనమాట. వేసుకుంటున్నారు. కడప ఆయనకి టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పాడు. ఆయన పంపించాడు, ఇంటికి పంపించాడు. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత వీడిని పంపిస్తానన్నాడు వాళ్ళ బాబా. సరే కాబోలు వాడు వెళ్ళి వచ్చాక నన్ను పంపిస్తాడని అనుకున్నాడు. 2 సంవత్సరాలు వీడికి కంప్లీట్ అయిపోయినాయి. ఆయన వెళ్ళి 3 నెలలు ఉండి సెలవు అయిపోయి వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ 3 నెలలు పని స్టార్ట్ అయినా వీడు పంపించట్లేదు. నన్ను పంపించరు ఏంటి అని అంటే, లేదు కొత్త మనిషిని బదులు ఇంకో మనిషిని తెప్పిస్తాను, ఆ మనిషి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళని చెప్పాడు. ఆ మనిషి కూడా వచ్చేసాడు అంటాడు. ఆ మనిషి వచ్చేసాడు. ఆ వచ్చేసిన కొత్త మనిషి కూడా 3 నెలలు చేసుకుంటున్నాడు. 3 నెలలు చేసుకున్నా సరే వీడు పంపించట్లేదు. ఏంటి మనిషి వచ్చేసాడు అయినా సరే నన్ను పంపించట్లేదు ఏంటని కామ్గానే అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి సేఫ్గా క్షేమంగా మంచి పేరు తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే వీడు నన్ను పంపించండి అని నెమ్మదిగా అడుగుతాం స్టార్ట్ చేశాడు. ఈ నెల అంటున్నాడు, వచ్చే నెల అంటున్నాడు. మేకి 2 సంవత్సరాలు అయిపోతాయి. మరలా బతాక ఇంకో సంవత్సరానికి 1 ఇయర్కి కొట్టించారంట. అంటే ఇప్పుడు మారిపోయినాయి కదండి, అప్పుడంటే 4-5 నెలలు అనుకుంటా, ఇప్పుడైతే 1 ఇయర్. నేను ఉన్నప్పుడు కూడా 1 ఇయర్కే అనుకుంటా బతాక. మళ్ళీ 1 ఇయర్కి కొట్టించేటప్పటికి ఇంటికాడ బెంగెటేసుకున్నారు. మళ్ళీ సంవత్సరం అంతా చేయించుకుంటాడా నీతో ఏంటి అని ఇంటికాడ వాళ్ళు బెంగెటేసుకున్నారు. అప్పుడు నేను చెప్పాను, సంవత్సరం అంతా ఏం చేయించుకోరు, బతాకంటే అలానే సంవత్సరం అంతా కొట్టిస్తారు. ఎందుకంటే అది రూల్ అక్కడ. అలాగే కొడితే సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకి బతాకా కొట్టిస్తారు.
అని చెప్పేసి కొట్టించిన తర్వాత నన్ను పంపించేయండి. ఇంటికాడ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు, బాగాలేదని చెప్పారు. అయినా సరే ఆయన కనికరించలేదు. ఆ మధ్యనే ఆయన చనిపోయారు కదా, కడప ఆయన ఒక ఆయన కడప ఆయన చనిపోయారు కదండి. అక్కడ అది ఊరు, నేను వీడియో కూడా చేశాను, మర్చిపోయిన ఊరి పేరు. ఆ మూమెంట్లోనే అనమాట. చెప్దాం అనిపించేది కానీ క్షేమంగా వచ్చేసిన తర్వాత చెప్దామని అనుకునేదాన్ని. అలాగా పంపిస్తానులే అలా లేట్ చేసుకుంటూ ఇంకా వీడు చివరాఖరికి అన్నాడు నన్ను పంపించకపోతే కనుక, అది ఈ మధ్యన రీసెంట్గా ఒక 10 days క్రితం, 10 రోజుల క్రిందట, నన్ను పంపించకపోతే మాత్రం నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నేను ఆఫీస్లో వెళ్ళిపోయి అడుక్కుంటాను, నన్ను ఎందుకు పంపించట్లేదని చెప్పండి, పంపిస్తే మర్యాదగా పంపించేసేయండి, లేకపోతే లేదు అనేసి అన్నాడంట. ఆ విషయం అక్కడ టికెట్లు అతను తీసేవాడు ఉంటాడు, అతను వెళ్ళి చెప్పాడంట ఇలా అంటున్నాడు అని చెప్పేసి అన్నాక ఇంకా అప్పటికప్పుడు టికెట్ తీసేసి పంపించేశాడండి. 2 daysలో 2 రోజుల్లో అటు 2 రోజుల్లో సడన్గా పంపించేశాడంట. క్షేమంగా అయితే వచ్చేసాడు. జీతం ఏమో 2 నెలలు ఆపేసుకున్నాడు, ఇవ్వలేదంట. మరలా నువ్వు వస్తావు కదా రాజేష్, అప్పుడు నేను నీకు ఇస్తాను అనేసి చెప్పాడంట. ఇలా అయితే జరిగిందండి. కానీ వండుకుంటాకి కూరగాయలు, ఇండియా కూరగాయలు అవి ఇవి వండుకుంటాకి వీళ్ళ డబ్బులేనంట. మిగతా కుబ్బుస్ అలాంటివి కూడా కొంచెం ఏది ఇచ్చేవాడంట, కానీ అస్తమాని ఇచ్చేవాడు కాదంట. జీతం అక్కడికక్కడే సరిపోయేది ఇంటికి పంపించడానికి, కొంచెం తినడానికి అన్నట్టు చెప్పాడు. సో అలా ఉంటుంది. మన ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకేం తెలీదు. మరలా చెప్తున్నా, ఇక్కడ ఉన్న కొంతమంది ఏజెంట్లకి ఏం తెలీదు, ఏదో పంపించేస్తారు అంతా. అక్కడ ఏదో అడిగారు వీసాల కోసం, కానీ వాళ్ళు కూడా కొంతమంది అమ్మాయిలను పంపించినవి సక్సెస్ ఉంటాయి, కానీ అబ్బాయిల విషయంలో అన్నీ సక్సెస్ ఉండవు. సో అది నేను మొదటి వీడియో కాడి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. కష్టపడుకునే వాళ్ళు వెళ్ళండి, కానీ వీళ్ళని నమ్మి వెళ్ళొద్దు. అది నిజమేనా కాదా అని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి, సరేనా? అది మన బంధువులు నా దగ్గర నా పక్కన నా పైన ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, కానీ పక్కింట్లో ఎదురింట్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తెలియదు కదా వీళ్ళకి. పోనీ అందులో చేసే మనిషి రివ్యూ వీళ్ళకి ఇచ్చింది అనుకోండి, మా మామ మంచిదే, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా రాను ఇక్కడికి, ఇంటికాడే ఉంటాను, మీ మనిషిని ఎవరన్నా తెప్పించుకోండి అని మాట్లాడారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళండి, కంపల్సరీ వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. అలాంటి వాళ్ళు అయితే పర్వాలేదు, రివ్యూ ఇస్తారు కాబట్టి. కానీ రివ్యూ ఇవ్వకుండా పొరపాటున తీసుకొచ్చారనుకో ఇబ్బందులు పడాలి. అలాగే కువైట్లో నా అందరికీ మెసేజ్లు చేస్తున్న వారు అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ధైర్యంగా ఉండండి. క్షేమంగా ఎలా అయితే వెళ్తారో అతి త్వరలో అందరూ క్షేమంగానే వస్తారు. రోజు ఇట్టంటే గడిచిపోతుంది. అలాగే దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను, కువైట్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచి ఇళ్ళే రావాలి. వాళ్ళల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పు వస్తుంది. అందరూ చెడ్డోళ్ళు ఉంటారు, కొంతమందే ఉంటారండి. కొంతమంది మరీ కషాయాళ్ళు ఉంటారు. అలాంటి కొంపలు రావద్దు, అలాంటి జాబ్స్ కూడా రావద్దు. వస్తే మంచిగా రావాలి, బాగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీ ధైర్యాన్ని మీరు కోల్పోకండి. నిద్ర అయితే కువైట్లో ఉన్న వాళ్ళకి నిద్ర చాలా కరువు అయిపోతుంది. ఎంత కరువు అయిపోతుంది అంటే ఎందుకంటే నిద్ర సరిపోదు, అసలు నిద్ర సరిపోదు. కరెక్ట్గా వాళ్ళు ఇచ్చేది 8 గంటలే ఇస్తారు టైం. 8 గంటల్లో రెస్ట్ ఉండదు, ఏముండదు. కొంతమంది అయితే మరీ 5 hours నిద్ర ఇస్తారు. అలా నిద్ర కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి టైముల్లో ఇక్కడున్న ఫ్యామిలీ వాళ్ళకి చెప్తున్నానండి, ప్లీజ్ ఫోన్ చేసినప్పుడు ప్రశాంతంగా మాట్లాడండి. మీరు ఇచ్చే ఆ ప్రశాంత్ 4 మాటలే వాళ్ళకి చాలా ఎనర్జీ. ఇంతకు మించి నేను ఇంకేమీ కోరుకుంటలేదు మీ నుంచి, అదొక్కటే కోరుకుంటున్నాను. కువైట్ ఉన్న వాళ్ళు, ఇండియాలో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని, ఇంకా నాకు సపోర్ట్ కావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం చెప్పాను కదా, అది కొంచెం ఇంకా ప్రాబ్లంలోనే ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా నేనేమి ఎదుర్కొన్నానో, నా సిచ్యువేషన్ ఏంటి అనేది మొత్తం చెప్తాను. కొన్ని చెప్పేశాను ఆల్రెడీ, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. వస్తున్నాను, అవి కూడా చెప్తానండి. అలాగే వాడు క్షేమంగా వచ్చేస్తే వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. క్షేమంగానే వచ్చేసాడు కాబట్టి అలా మోసపోవద్దు అని నేను అంటున్నాను. అలా మోసపోయి మరలా మనం ఫీల్ అయ్యి కుటుంబానికి దూరం అయ్యి బాధలు భరించలేము. దయచేసి మోసం చేయొద్దు, మోసపోవద్దు. అది నిజమైతేనే వెళ్ళండి, అన్నీ కనుక్కుని వెళ్ళండి. మీ జీతం ఎంత, ఇక్కడ అంతే ఇస్తారు, అదే కరెక్ట్గా అవుతుందా? వచ్చే 100 దినార్లు 30,000 40,000 అయిపోతాయి అని అంటే మీరు నమ్మొద్దు. ఇక్కడ దినార్ రేట్ ఎంత గూగుల్ ఉంది కదా, కనుక్కోండి. లేదా అక్కడ కొంతమంది ఉంటారు కదా, మీ చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు, ఫోన్ చేయండి. దినార్ రేట్ ఎంత అని అన్నారనుకో, ఆ రేటుని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని, ఓహో ఇన్ని దినార్లకి ఇంత జీతం వస్తుందని ఇక్కడే ఫిక్స్ అయిపోయి అప్పుడు మీరు నిర్ణయం తీసుకుని వెళ్ళాలని ప్రతి ఒక్కరికి మరలా చెప్తున్నాను. గతంలో నాకు చాలామంది వీడియోస్ అది మెసేజ్ చేశారండి, వాళ్ళందరూ ఇప్పుడు మెసేజ్ చేయట్లేదు. మీరు అందరూ ఒకసారి చేయండి, వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఆగిపోయారా? నాకు ఒకసారి మీరు మెసేజ్ చేయండి. మీ మెసేజ్లు నేను మిస్ అయిపోయాను అనమాట. సరే, ఈ వీడియో అయితే అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. బాయ్.